హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మీతో ఎస్ఐఆర్‌కి సంబంధించి ఓటర్ వెరిఫికేషన్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ జేయాలి అని జెప్పేసి అడుగుతున్నారు గదా! అదైతే మీతో షేర్ జేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా యాక్చువల్‌గా అయితే ముందే పోస్ట్ చేయాలి వీడియో. కానీ ఇంకా నేను బిజీ అయ్యి పోస్ట్ జేయలేదు. ఇప్పుడైనా చేస్తున్నా. ఎందుకంటే ఇంకా చాలామంది ఇవ్వాల్సిన వాళ్ళున్నారు. వాళ్ళకి గూడా ఈ క్లారిటీ వస్తుందని చెప్పేసి. ఇంకా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ జేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళకి గూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మనకి 10 డేస్ టైం ఉంది కాబట్టి త్వరగా ఫార్మ్స్ అయితే మీ బిఎల్ఓస్‌కి, మీ దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్ ఆఫీసర్స్ అందరికి అందించండి. ఇంకా ఫస్ట్ అయితే మనం ఫార్మ్ ఎక్స్‌ప్లనేషన్‌లోకెళ్ళిపోదాము. ఇక్కడ పైన టాప్ మోస్ట్‌లో చూస్తే నేను ఇది క్లోజ్ చేశాననమాట. పైన టాప్ మోస్ట్‌లో మీకు బిఎల్ఓ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది. చాలామంది అది చూసుండరు. ఎలా ఫిల్ చేయాలి అని డౌట్ వచ్చినా సరే మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. లేదా మీరు ఏ డీటెయిల్స్ కోసమన్నా మీ బిఎల్ఓకి కాల్ చేయొచ్చు. అది టాప్ మోస్ట్‌లో ఉంటదనమాట. ఫోన్ నంబర్, పేరు. ఇంకా పైన 3 పార్ట్స్ ఇచ్చాడు గదా! ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓటర్ ఇన్ఫర్మేషన్, ఇంకా అడ్రెస్. సెకండ్ ప్లేస్‌లో వచ్చేసి మీ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ అండ్ రైట్ సైడ్‌లో వచ్చేసి ఫోటో అండ్ ఇంకా ప్రెజెంట్ న్యూ ఫోటో బేస్ చేయాలి గదా! అది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. 2002లో గనుక మీరు ఓటేసుంటే, ఓటర్ అయ్యుంటే, మీరు 2002 ఓటర్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ కాలమ్ ఫిల్ జేయాలి. ఓటర్ నేము, ఓటర్ ఐడీ, బంధువు పేరు, బంధుత్వం, ఇంకా జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం, ఇంకా ఇక్కడ సంఖ్యలు భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇవన్నీ గూడా మీకు ఓటర్ స్లిప్‌లో ఉంటది. లేదా మీ ఓటర్ ఐడీ చూసుకొని ఫిల్ జేయొచ్చు. ఇంకా ఈసీఐ వెబ్‌సైట్‌లో జేయొచ్చు. ఇంకా మీ బిఎల్ఓ ద్వారా గూడా తెలుసుకొని పోస్ట్ జేయొచ్చనమాట. ఒకవేళ మీరు 2002 ఓటర్ కాకపోతే గనక, మీకు తర్వాతొచ్చిన ఓటయితే మీరు 2002లో ఓట్ వేయలేకపోతే గనక రైట్ సైడ్‌లో ఫిల్ జేయాలి. అది గూడా ఎవరియి అంటే మీ పేరెంట్స్ డీటెయిల్స్ అనేవి ఈ రైట్ సైడ్‌లో ఫిల్ జేయాలనమాట. ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్‌లో ఓటర్ అయితే గనక 2002 ఓటర్ అయితే మీరది ఫిల్ జేస్తారు. ఇంకా కింద ఫిల్ జేసి కంప్లీట్ చేసేస్తారు. ఒకవేళ 2002 ఓటర్ కాకపోతే ఇంక లెఫ్ట్ కాలమ్ అవసరం లేదు. రైట్ ఫిల్ జేస్తారు మీ పేరెంట్స్‌వి అండ్ కిందున్న డీటెయిల్స్ ఫిల్ జేయాలి. కామన్‌గా ఏంటంటే 2002 ఓటర్ అయినా కాకపోయినా కిందనేవి కామన్‌గా అందరూ ఫిల్ జేయాలి. ఫస్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్ జేస్తారు. ఇంగ నెక్స్ట్ ఆధార్ నంబర్. ఆధార్ నంబర్ అయితే ఖచ్చితం అని ఇచ్చాడు. యాక్చువల్‌గా ఆధార్ నంబర్ గూడా ఒకవేళ మీరు ఫిల్ చేయలేని వాళ్ళైతే ఆధార్ అటాచ్ చేసి ఇచ్చేసేయండి. లేదు అంటే మీ 12 డిజిట్ ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మొబైల్ నంబర్ ఇచ్చాడు. మొబైల్ నంబర్ గూడా మాక్సిమం మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ బిఎల్‌ఓ ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అన్నా ఫ్యూచర్‌లో అవసరం అవుతుంది కాబట్టి మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ తండ్రి ఆర్ సంరక్షకుడి పేరిస్తారు. ఓటర్ ఐడీ ఉంటే ఓకే. లేకపోతే నెక్స్ట్ తల్లి పేరు అండ్ ఓటర్ ఐడీ. నెక్స్ట్ జీవిత భాగస్వామి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళుంటారు. వాళ్ళకి ఈ ఆప్షన్ పెడతారు. లేని వాళ్ళు లేదు. హ్మ్. వాళ్ళు ఓటర్ ఐడీ. ఇక్కడికి మీ ఫార్మ్ అనేది ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ కిందొచ్చేసి మీరు సైన్ చేస్తారు. మీరు లేదా ఫ్యామిలీలో ఎవరైనా సైన్ చేయొచ్చు. ఇక్కడికి ఫార్మ్ అనేది ఫిల్ అవుతుందనమాట. చాలా ఈజీ గదా! ఇదనమాట. యాక్చువల్‌గా ఎంతసేపు పట్టదు. 2 మినిట్స్ ప్రాసెస్ అంతే. ఫిల్ చేసేసి మీ బూత్ లెవెల్ ఆఫీసర్‌కి త్వరగా ఇచ్చేసేయండి. ఇంకా ఓటయితే కోల్పోకండి. ఓటు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది గదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ డీటెయిల్స్ అనేది మీరు ఒకవేళ దగ్గరలో లేకపోతే గనక, దూరంగా ఉండి మీరు ఇవ్వలేకపోతున్నారు అంటే గనక, మీరు డైరెక్ట్‌గా ఈసీఐ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ చేసుకోవచ్చు. ఆఫీస్‌కి తిరగకుండానే ఇంకా ఏ ప్రాబ్లమ్ లేకుండానే ఈసీఐ వెబ్‌సైట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసేసుకోవచ్చు. ఫార్మ్‌ని ఫిల్ చేసి మీరు డైరెక్ట్ సబ్మిట్ చేస్తే గనక మీ బిఎల్ఓ లాగిన్‌కెళ్తది. వాళ్ళు వెరిఫై చేసి ఫార్వర్డ్ చేసేస్తారు. ఈసీఐ వెబ్‌సైట్‌లో వర్కింగ్ లేదు అంటే గనక మనకు ప్లే స్టోర్‌లో ఈసీఐ యాప్ కూడా అవైలబుల్‌గా ఉంది. అది కూడా ఫాస్ట్‌గా వర్కింగ్‌లో ఉంది. అది కూడా చాలా ఐకాన్స్‌తో ఇంకా ఫీచర్స్‌తో ఇచ్చారు. మీకు కూడా అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతది. అది కూడా మీరు యూజ్ చేసుకొని ఫార్మ్ అనేది ఫిల్ చేయొచ్చనమాట. ఇక్కడికి ఫార్మ్ ఎలా జేయాలి అని జెప్పేసి ఇది క్లారిటీ అన్నమాట. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ జేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.